చూడలేదు, ఏం బీకుతారో, ఏ భాష అది. అసలు అసలు ఆయన మాట్లాడిన మాటలు కనుక మీరు అది కూడా వేస్తే బాగుంటది. ఎందుకంటే అది ఎందుకు వేయట్లేదు మీరు అది వేయండి, అది వేస్తే కదా జనాలకు అర్థమవుతుంది. ఇంత పచ్చిబూతులు తిట్టిన కేసీఆర్ నేమో ఆ రోజు చెవులు మూసుకొని విన్నారు వీళ్ళు. మరి ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారి మాట వెంటుక పీకలేనన్న దాన్ని ఎవరు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఆ భాషలో అర్థం అవుతుంది. బూతులు వచ్చిన వాళ్ళకు బూతుల్లో కన్విన్స్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని అలా మార్చుకొని మాట్లాడుకోవచ్చు. అంటే చూసేవాడికి వినేవాడికి ఆ లెవెల్లో వీళ్ళు మాట్లాడే భాష వీళ్ళు మాట్లాడుతూ, ఎందుకో హరీష్ రావు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఏం బీగుతారు, ఏం బీక్కుంటారు, ఏదా భాష. ఆయనేమో అమెరికాలో చదువుకున్నాడు, ఆయననేమో గాంధీ అట. ఎవరయ్యా మీరు గాంధీ చేసుకుంటే అంటే స్వాతంత్రం తెచ్చిన గాంధీతో మీరు పోల్చుకుంటారా? నాగలోకానికి లేనట్టు అంత పోలిక పెట్టుకోవడం అనేది ఎంత సిగ్గుచేటు నిజంగా. అసలు నాకైతే నిజంగా చూస్తుంటే మీడియా హైప్ కోసమో టీఆర్పీ కోసమో ఒక ఛానల్ వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటామేమో, కానీ ఛానల్ కాదు. అసలు వీళ్ళకు దిక్కుమాల బుద్ధి వచ్చింది. ఒక లీడర్షిప్ ని పెంచుకోవాలంటే ఎవరికి వాడు తోచినట్టు ఇష్టం వచ్చాడు మాట్లాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయితేనేమో ఆయన అంటే ఎవరినైనా తిట్టినా, తెలంగాణ బిడ్డల్ని ఎవరినైనా తిట్టినా, అది ఎంప్లాయ్ అవ్వనివ్వండి, లేకపోతే అపోజిషన్ అవ్వనివ్వండి, మీడియా అవ్వనివ్వండి, అప్పుడు వీళ్ళ కళ్ళు కనపడలేదా, లేకపోతే చెవులు మూసుకుపోయినాయా? అప్పుడు కనపడలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా, అవును ఇప్పుడు ఏ భాష ఉన్నోడుకు ఆ భాష మాట్లాడతామని కూడా మేము అనట్లేదు. ఆయన అనే దాంట్లో మేము మీరు అంటుందేంటి, గతంలో కేసీఆర్ మాట్లాడారు కాబట్టి అప్పుడు అది కామన్ అయినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే వినాలి అంతే. కేసీఆర్ మాట్లాడి మేము మాట్లాడతాం అంతేనా? లేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలో అర్థము దాన్ని తీసుకుంటే వస్తది. కానీ ఆయన మాట్లాడిన మాటలు డైరెక్ట్ గా తిట్టాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటల్లో కేటీఆర్ కూడా అన్నాడు ఈ భాష. మరి అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కనీసం ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఉండాలా? తెలంగాణ బిడ్డ ఫస్ట్ టైం మరి తెలంగాణ లెవెల్లో ఒక ముఖ్యమంత్రిగా ఈ రోజు వీళ్ళు చేసిన ఈ పాపాలకి ఈ తెలంగాణను ఇంత దరిద్రంగా మొత్తానికి వెనుకబడే కారణమైన కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ వాళ్ళు మంత్రులు ఉన్నారో లేరో తెలియదు, వాళ్ళ పాలనా యంత్రం ఎవరో కూడా తెలియదు, అయినా కూడా నిరంకుశలాగా ప్రవర్తించిన ఆయన ఈ రోజు మనం మాట్లాడిన మాటని పట్టుకొని వాళ్ళు అలా మార్చుకొని బాగా సంతోషపడుతున్నారు. గతంలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దశోత్సవం ఆ మాటల్లో కోట్ చేశారు ఆయన. సో మీరు అంటున్నట్టుగా గతంలో కేసీఆర్ కూడా జర్నలిస్టుల పట్ల లేకపోతే కొంతమంది పట్ల మాట్లాడి ఉండొచ్చు కొన్ని భాషలు. ఎందుకంటే కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు ఉన్నాయి. సో ఇలాంటి కొన్ని భాషలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట మీరు సమర్థిస్తున్నారా? సరే, కేసీఆర్ విషయంలో ఆయన తప్పు చేశారు మీరు అంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి భాషని సమర్థిస్తున్నారా? కాదు, అది బూతుగా తీసుకుంటే బూత్ అండి, బూత్ కాదు అది. లాగులో తొండలు దొరుకుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, కనుగుడ్లు బీక్తా, పెండమూతి బోడిలింగం కాదండి. అలాంటి పాపాలు చేసిన వాళ్ళని దేవుళ్ళు గాని లేకపోతే నరసింహస్వామి గాని పేగులు తీసి మీద వేసుకున్నట్టు గాని వాళ్ళ పాపాలు అట్లా చేసారు కాబట్టి ఆ లెవెల్లో వేసుకుంటానని అనుకోవచ్చు కదా. దానికి దీని కళ్ళు బీగుతా, పేగులు తీసి మీద వేసుకుంటా, మెడలకు వేసుకుంటా అన్న దానికి కాంగ్రెస్ అలా అనుకుంటుందా, జనం కూడా అలానే అనుకోవాలా? కాంగ్రెస్ అలా అనుకుంటుందా, జనం కూడా అలానే అనుకోవాలా? అట్లా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. జనాలు అనుకుంటున్నారు. సరే, బీఆర్ఎస్ వదిలిపెట్టండి, జనాలు కూడా ఇదేం భాష అని ఒక డౌట్ఫుల్ తో ఉన్నారు. జనాలలో ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అలవాటు చేసింది విని ఎంజాయ్ చేసే వాళ్ళకు అది చాలా బాగుంటుంది. ఎందుకంటే సాఫ్ట్ గా. సరే, ఆయన భాషలో బీఆర్ఎస్ కనిపించిన అబ్జెక్షన్ ఏంటో తెలుసుకున్నా. సుమిత్ర గారు మీ అబ్జెక్షన్ ఏంటి? కేసీఆర్ మాట్లాడలేదా? కేసీఆర్ కూడా చాలా మాట్లాడిండు. కేసీఆర్ మాట్లాడినప్పుడు మాట్లాడిన గొంతులు లేకపోతే తమ్ముళ్ళు అంటే దశోత్సవం గురించి మేము అన్నట్టున్నారు ఆవిడ. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అంటున్నారు. ఈ భాష మీకు అర్థం చేసుకునే రీతిలో ఉంటుంది అని అంటున్నారు. మనోజ్ గారు నమస్తే అండి. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పుష్పలీల గారికి, ఆర్టీవీ ప్రేక్షకులు నమస్తే. జై తెలంగాణ. కేసీఆర్ గారు అనలేరా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని పదే ఉటంకిస్తున్నటువంటి వీళ్ళు ఎవరి మాటలను ఉటంకిస్తున్నారు? కేసీఆర్ గారు ఎవరిని అన్నారు, ఏ మేరకు అన్నారు? తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, తెలంగాణకు నష్టం జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంత బిడ్డలుగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా పెదవులు మూసుకున్నటువంటి స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, స్థానిక టీడీపీ ఎవరైతే వాళ్ళు తెలంగాణకు ద్రోహం జరుగుతున్నప్పుడు ప్రశ్నించని వాళ్ళను చవటలు, దద్దమ్మలు, సన్నాసులు అనేటువంటి మాట అన్నారు. ఎస్, వినండి, ఆగండి, మీరు నిరూపించండి. ఒకటి మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా, మీరు వినండి.
మీరు వినండి, పద్ధతి కాదు. ఒక్క నిమిషం, ఆవిడ మాట్లాడివ్వండి. ఆవిడ మాట్లాడినాక మీకు అవకాశం మీకు వస్తుంది, అవకాశం ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడండి. నువ్వు జనాలు కూడా చూపించాలమ్మా. తప్పకుండా చూపించు. చూపిస్తారు. చూపించకపోతే ఇలా మాట్లాడే వాళ్ళకు ఎంత. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు. మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి బట్టలు ఇప్పదీసి ఉరికిచ్చి కొడతా అని మాట్లాడింది. మహిళా జర్నలిస్టులు వాళ్ళని మీరు ముందు అవకాశం పెద్దలు మీకు ఇచ్చారు, మీరు ఆగాల. ఒక్క నిమిషం. మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి మీరు ఆగండి. మహిళా జర్నలిస్టులు ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో తను ఆపండి. ఒక నిమిషం పుష్పలత గారు, ఒక నిమిషం తను మాట్లాడతారా, ఆ తర్వాత మనం డిస్కస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పదీసి ఉరికిచ్చి కొడతాని మాట పదే పదే ఆయన మాట్లాడిండ్రు. తర్వాత అదొక్క మాట కాదండి, గుడ్లు వీకి గోటీలా ఆడతా లాగుళ్ళ తొండలిడుస్తా ఇట్లాంటి పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు. నోటికి ఎంతస్తే అంత బూతుతో చలామణవుతూ ప్రజల నోళ్లు మూయించడానికి లేదా ప్రజల నుంచి ప్రశ్న ఎదురుగాకుండా ఉండడానికి అంటే 10 ఏళ్ల పాటుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఓ కేంద్ర మంత్రిని రండాన్ని మాట్లాడడం కానీ జర్నలిస్టుల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో మాట దొరకడం కానీ మాట బూతుల పదాలే మాట్లాడడం కానీ. కేసీఆర్ గారు ఒకే ఒక్క లక్ష్యంతో రాజకీయాలు తన ఏది శాసన సభ్యత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవి రాజీనామా చేసి వచ్చిండ్రు. కానీ ఆయన తెలంగాణ కోసం వచ్చిండ్రు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఎవరినైనా ఆయన ప్రశ్నించిండు. ఈ స్థాయి కాదండి, చాలా హుందాగా చాలా గొప్పగా ఆయన సద్గోష్ఠి సద్భాష కిషన్ రెడ్డిని పట్టుకొని కూడా కిషన్ రెడ్డి గారి పాత్ర ఏంటండి? సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేస్తాడు, వచ్చి కుర్కురే ప్యాకెట్లు భాష మాట్లాడొచ్చా? చెయ్యాల్సిన పనులు చేయాల్సినటువంటి వాళ్ళు చెయ్యకుండా ఏదైనా చిన్నపాటిది కదా ఇదేమో కిషన్ రెడ్డి ఉస్మానియా రైల్వే స్టేషన్ పోయి లిఫ్ట్ ఓపెన్ చేసి జాతికి అంకితం అంటారు. వేరే విషయం. నేను అంటుంది ఆ భాష ఉపయోగించవచ్చా? అదేనో పని చేయనివ్వండి, ఎంత చిన్న పని చేయనివ్వండి, ఎంత పెద్ద పని ఈ భాష ఉపయోగించవచ్చు. తెలంగాణకు చెయ్యాల్సిన పని చేయకుండా అన్యాయం చేస్తున్న క్రమంలో మాట తూలి అంటే అనవచ్చు, కానీ ఆయన చేసినటువంటి ఎవరండి ప్రజలు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా, ఆ ప్రజల్లో ఎవరన్నా ఉంటే ఆయన గుండు కొట్టగలుగుతారు. అక్కడ ఎవరన్నా ఆయన బార్బర్ షాప్ లో పోయి కూర్చుంటే గుండు కొడతారు. ఎంటికలు వీకడానికి కేసీఆర్ కావన్నా ఆ ప్రజల్లో నాయ బ్రాహ్మణులు లేరా? కమ్యూనిటీ క్యాస్ట్ కాదు కానీ ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా వాళ్ళు సమర్థించుకుంటారు. గత 10 ఏళ్ల పాటుగా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ మీద ఈ భాష మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అంటుంది. అప్పుడేం చెప్తారు మీరు? అవినీతికి పాల్పడితే నిరూపించండి. మీరు మీ చేతుల్లో అధికారం ఉన్నది. ఏ రంగంలో అవినీతి జరిగింది, ఎక్కడ అబద్ధం తప్ప ఇంకోటి ఉన్నదా? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అంటారు, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి అంటారు. 84 లక్షల ఖర్చు అయినటువంటి కాళేశ్వరానికి 2 లక్షల లెక్క చెప్తుంది ఈ అబద్ధాల కాంగ్రెస్. అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిండ్రు, అబద్ధపు మాటలు చెప్పి భాష గురించి వస్తుంది. దశోజు శ్రావణ్ గారు రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్ కి ఫిర్యాదు చేశారంటే అమ్మ కాపాడండి మా తెలంగాణ రాష్ట్రాన్ని భాష నుంచి అంటున్నారు. ఈ సంస్కృతి స్టార్ట్ అయిందే బీఆర్ఎస్ పార్టీతో. ఇందాక పుష్పలగా స్టార్ట్ చేస్తూనే ఎంత మాత్రం కాదండి బీఆర్ఎస్ పార్టీతోనే ఈ భాష స్టార్ట్ అయింది. కేసీఆర్ గారే ఈ భాషకు పునాది వేసిందని చెప్పి వాడు అంటున్నారు. కానే కాదు, అసెంబ్లీలోనే నిండు అసెంబ్లీలో తెలంగాణకు ₹1 కూడా ఏం చేసుకుంటారో చేసుకపోండి అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పెదవులకు ఏం ఇదే అసెంబ్లీలో పాలమూరు కాళేశ్వరం మీద చర్చ పెడదాం అనుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిస్ రైట్ చేస్తే మేము ప్రిపేర్ రాలేదంటే ప్రిపేర్ రాకపోతే ఇక నీకు వచ్చిరా అని చెప్పి క్వశ్చన్ చేసి అసెంబ్లీలో కదా మరి కేసీఆర్ మాట్లాడింది. ప్రిపేర్ అయి రావాలి కదా అంటే సరే రాలేదు కదా, దానికి కౌంటర్ ఇచ్చిన మాట ఏంటి? కేసీఆర్ గారిది ధర్మాగ్రహము, రేవంత్ రెడ్డి గారిది దృష్టి మళ్లించే ఆగ్రహం. ఒక్కసారి ధర్మాగ్రహం గురించి మాట్లాడదాం. ప్రజల దృష్టి మళ్లించడానికే తప్ప పాలన వైఫల్యాన్ని గప్పిపుచ్చుకోవడానికే తప్ప అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా నోటికి పని చెప్తాడు అంతే తప్ప పని చెయ్యడు. నోటికి పని చెప్పాడు అన్నట్టున్నది ఇక్కడ. కేసీఆర్ గారి మాట అధికారం ఇస్తే అన్నట్టున్నది. చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున అన్నట్టున్నది. చెరుకు తీపి సద్గోష్ఠి విలువైనది తెలియదు. పెద్దలు చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున అంటారు. చెరుకు తీ పెరగరు ఈ ప్రస్తుత పాలకులు.